నమస్కారం. తెలుగు ఫస్ట్ న్యూస్ స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాలుష్య రహిత గోదావరిపై అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు. మురుగునీటి శుద్దిపై అధికారులను ప్రశ్నించిన పవన్, గోదావరిలోకి శుద్ది చేసిన నీరే విడుదల చేయాలన్న వ్యాఖ్య. గోదావరి పరీక్షల్లో నిర్లక్ష్యం వద్దన్న పవన్ కళ్యాణ్. ల్యాండ్ మాఫియాపై గవర్నర్ను కలిసిన కవిత. భూసేకరణ అక్రమాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన కవిత. ప్రజల భూములను పరిరక్షణకు చర్యలు, ప్రజా పోరాటంపై, ప్రజా సమస్యలపై పోరాటం. జగన్ ప్రెస్ మీట్ తో రాజకీయ నష్టం జరిగిందన్న వర్ల. భస్మాసుర హస్తం తనపైనే పెట్టుకున్నారని రామయ్య. వైసీపీకి స్పష్టంగా మారిందన్న జగన్. ప్రజల్లో వైసీపీ నమ్మకం తగ్గిందని వెల్లడి. పీఎం సూర్యఘర్ పథకాలపై అవగాహన కార్యక్రమం. సోలార్ విద్యుత్పై రైతులకు అవగాహన. సబ్సిడీలను వినియోగించుకోవాలని సూచన. పీఎం కుసుమ్తో ఆదాయం పెందొచ్చన్న అధికారులు. రీసర్వేపై జగన్పై విమర్శలు చేసిన ధర్మాన ప్రసాదరావు. ప్రజలు అపోహలు సృష్టించారని విమర్శ. 2 ఏళ్ల పాలనలో చెప్పుకునే పనిలేదని వ్యాఖ్య. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని దరి. రాజమహేంద్రవరం పుష్కరాల ఘాట్ నుంచి పడవలో గోదావరి ప్రాంతాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యరహిత గోదావరి లక్ష్యంతో పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. నల్లా ఛానల్ నుంచి గోదావరిలోకి కలుస్తున్న మురుగునీటిపై అధికారులను ప్రశ్నించారు. రోజువారీగా విడుదలవుతున్న మురుగునీటి పరిమాణం, శుద్ది ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు. కేవలం 15% నీరే శుద్ది అవుతోందని అధికారులు వెల్లడించారు. కేంద్ర నిధులను పారదర్శకంగా వినియోగించాలని పవన్ సూచించారు. It is headed by Sri Chandrababu Naidu garu. Repeatedly in certain cabinet discussions, he keeps telling us, I need minister's contribution for the smooth governance of the state. మీరు బాధ్యతలు తీసుకోకుండా ప్రతిసారి నా వైపు చూస్తే నేను ఏం చేయగలను, మీరు కూడా బాధ్యతలు తీసుకొని చాలా పదే చెప్తారు. దాన్ని ప్రేరణగా తీసుకొని, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని పర్యావరణానికి సంబంధించి ఎలాంటి ప్రశ్న వేయాలన్నా, ప్రశ్నలు వచ్చినా కానీ దానికి సమాధానం నేనే చెప్పాల్సి వస్తుంది అసెంబ్లీలో. సో వెన్ పబ్లిక్ క్వశ్చన్స్ మీ, ద కన్సర్న్ మినిస్టర్ హ్యాస్ టు ఆన్సర్ టు దట్ క్వశ్చన్. సో ఈవెన్చువలీ Environment or Pollution Control Board plays a very key role in this Akhanda Godavari Pushkaram. అలాగే పంచాయతీలకి అన్ని. డ్రైవర్ అశోక్ ను విధుల నుంచి తొలగించారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అశోక్ ఆర్టీసీ ఉద్యోగి కాదని, హైర్ బస్ డ్రైవర్ మాత్రమేనని వివరించారు. జగిత్యాల ఘటనలో రైతుల పక్షాన మాట్లాడినందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. అశోక్ ను విధుల నుంచి తొలగించవద్దని సంబంధిత బస్సు యాజమాన్యానికి ఇప్పటికే సూచనలు చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని, ప్రజలు నిర్ధారించని సమాచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అసత్య ప్రచారాలతో ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అశోక్ ఎవరైతే మాట్లాడినారో ధాన్యంకు సంబంధించి రైతుల పక్షాన మేము తప్పకుండా పాజిటివ్ క్రిటిసిజాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం. మేము ఆ యొక్క పాడి ప్రొక్యూర్మెంట్ మీద ప్రభుత్వం మొత్తం యాంత్రాంగం అంతా పనిచేస్తూ ఉంది. అనుకోనంత పంట రావడం వల్ల కొనుగోలు కేంద్రాలు పెంచి ధాన్యం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తాం. లారీలు, ఇతరత్ర అనేక రకాల అంశాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ పరిస్థితి, గోడౌన్లు, కేంద్ర ప్రభుత్వం సరి అయినటువంటి సహకారం లేని కారణంగా ఇటువంటి అంశాలు జరుగుతున్నప్పటికీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ క్రియాశీలకంగా చేస్తూ ఉన్నాం. ఆ సందర్భంగా ఆ అశోక్ అనే వ్యక్తి, డ్రైవర్, ప్రైవేట్ హైర్ బస్సుకు సంబంధించిన వ్యక్తి మాట్లాడితే దాన్ని స్వాగతించడం తప్ప ఎక్కడ మేము సంస్థ పట్ల ఎవరు కూడా మా యాజమాన్యం అటువంటి చర్య తీసుకోమని అతన్ని చెప్పలేదు. నేను ఇప్పుడే ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గారితో మిగతా ఆ ప్రైవేట్ బస్సుకు సంబంధించిన యాజమాన్యాన్ని కూడా చెప్పడం జరిగింది. అతను ఉద్యోగం నుంచి తొలగించే ప్రశ్న లేదు. ఇటువంటి తప్పుడు ప్రచారం చేయొద్దని కోరుతా ఉన్నాం. ఆ అశోక్ కంటిన్యూగా ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం హైర్ బస్సులో ఉంటుంది. సిపిఐ మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కీలక నేత పసునూరి నరహరి డీజీపీ సివి ఆనంద్ సమక్షంలో లొంగిపోయారు. బీహార్, జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ కార్యదర్శిగా, సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేసిన నరహరితో పాటు ఆయన భార్య దానమ్మ కూడా లొంగుబాటు అయ్యారు.
హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఈ మావోయిస్టు జంటకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా భారీ నగదు అందించింది. నరహరికి 25 లక్షలు, దానమ్మకు 20 లక్షలు ఇచ్చినట్లు ప్రకటించారు. ఈ ఏడాది తెలంగాణలో ఇప్పటి వరకు 224 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ తెలిపారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా హింసను విడిచి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. Ranks and reached in 2017. He was made the Central Committee member, and he is an expert in making grenades, bombs, LMG, rotor, shoulder-fired motors, and such equipment. He is also an expert in maintenance of this military equipment which they had, rifles, guns and other military equipment, which he is an expert at laying booby traps, and he used to be in charge of all the training sessions for the Maoist UG cadre in these aspects. So being there, his wife also is from Guntur district, met him in 86 and joined him as in the Bangalore area den as a den keeper, and from that year onwards they have both been together and slowly have shifted to the Jharkhand Bihar area and have been staying together. Both have come out today and surrendered to the Telangana police, and as of now, if we calculate the number of persons who are UG in Telangana, there are hardly 3 members left. Those 3 are Muppal Lakshman Rao, the other CC member and General Secretary of the Maoists, and his wife Jode Ratnabai. Both are believed to be in some hideout, but they have not responded to our appeals by our Honorable Chief Minister and also the Honorable Union Home Minister. So we appeal to them, and even his own colleague in the Central Committee, Mr. Narahari, has appealed to him today to surrender. Then we have Varta Shekhar alias Mangtu, who is also UG from Telangana. Overall, we can say, as on today, there are 47 UG cadre in the country. Chhattisgarh has 15, Jharkhand has 13, Orissa has 15, Telangana 3 and AP 1. So we appeal to all of them to come out, because the days are over. The society has changed. The ideology of Maoism has no more place in the modern day society of India. And on behalf of the Telangana police and Telangana government, we appeal to all the remaining cadre to come out and surrender voluntarily. The governments are in all states have put in place excellent surrender and rehab policies. In Telangana, as you have seen, we have given the reward amount on this day, 25 lakhs and 20 lakhs to both of them. Further, we will be issuing health cards. Whatever help they require in terms of employment, if they want to work in some area, reskilling will be done. If they want to do agriculture, perhaps some land, the equipment which is necessary, like a tractor, will be loaned out to them. And in every manner, the Telangana government has put out a very good rehabilitation policy. So now our challenge is to watch all the surrender cadre on a regular basis, ensure that they get all the benefits which have been assured, and ensure that they join the mainstream and never again think of going back or go to a different type of ideology and thinking. కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమావేశంలో కేవలం రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాల ఎంపికపై మాత్రమే చర్చ జరిగిందని తెలిపారు. సీఎం మార్పు అంశం అసలు చర్చకు రాలేదని తేల్చి చెప్పారు. అనవసర ప్రచారాలతో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పార్టీ నిర్ణయాలు అధికారికంగా ప్రకటించడమేనని నమ్మాలని సూచించారు. A short statement will be made by Honorable General Secretary, Organization, Shri K.C. Venugopal ji. At this point, we will not be taking any questions. I also request you to, for heaven's sake, now stop your speculation. That they will do, don't worry about it. Friends, we had a...
Honorable Congress President Mallikarjuna Kharge ji and LLP Rahul Gandhi ji. Of course, CM Siddaramaiah ji, Deputy CM D.K. Shivakumar ji and General Secretary in charge of Karnataka and myself be part of the discussion. The entire discussion is only concentrated on coming Rajya Sabha elections and council elections of Karnataka. Whatever speculation you people are doing, that is మాజీ మంత్రి హరీష్ రావుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. చేవెళ్ల డిక్లరేషన్ కు కాంగ్రెస్ పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వమే దళిత బంధు పేరిట దళితులను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు స్పీకర్ పదవితో పాటు 4 మంత్రి పదవులు ఇచ్చిందని గుర్తు చేశారు. దళిత సంక్షేమంపై కార్యాచరణ ఉందన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తే వాస్తవాలు బయటపెడతామని హెచ్చరించారు. సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని పేర్కొన్నారు. మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేయబడింది. దాంతో పాటు వాళ్ళకు స్పీకర్తో పాటు 4 మంత్రి పదవులు దళిత వర్గానికి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇది మాన్యులు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి యొక్క చొరవ వల్ల రేవంత్ రెడ్డి గారు తన కేబినెట్లో 4 మంత్రులు తీసుకున్నారు. మీ హయాంలో ఒక డిప్యూటీ సీఎం చేసి అర్ధరాత్రి తల నరికినటువంటి సందర్భం, అర్ధరాత్రి బర్తరఫ్ చేశారు. మీరు దళితుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉంటాయి. పరిపూర్ణంగా దళితులకు న్యాయం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు ధర్నా చేస్తూ ఉన్నారు. ఇవాళ రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పంట వేయకండి, వేస్తే మేము కొనే ప్రశ్న లేదన్నది బీజేపీ వారు కాదా? వారు వేస్తే ఊరి అన్నది టీఆర్ఎస్ నాయకులు కాదా? వాళ్ళు ఇవాళ కూడగలుపుకొని కల్లాల పొంట తిరుగుతూ ఉన్నారు. రైతులు అన్నీ గ్రహిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం అత్యధిక దిగుబడి వచ్చింది. నిన్ననే మా ఉత్తమ్ కుమార్ చెప్పినారు, దాదాపు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే 51 లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నాము. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారం 52 లక్షల మెట్రిక్ టన్నులకు మాత్రమే. అయినప్పటికీ దిగుబడి ఎక్కువ వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది ఉండకుండా 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొంటా ఉంది. ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం. అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. చిన్న చిత్కర సమస్యలు ఉంటే కూడా సమస్య పోతాయి. పత్రికా స్వేచ్ఛ ఉంది, రాయాల్సిన రాశారు, మేము ఇవ్వాల్సిన వివరణ ఇచ్చాము. ఇది ముగిసిన అధ్యాయం. థ్యాంక్ యూ. గోదావరి నదిలో కాలుష్యం కలవకుండా చర్యలు తీసుకునేందుకు కేంద్రాన్ని సంప్రదించి నేషనల్ రివర్ కన్జర్వేటివ్ ప్రోగ్రాం ద్వారా 88 కోట్ల రూపాయలు తెచ్చామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు కాకపోయినా రాజమహేంద్రవరానికి నిధులు తీసుకురాగలిగామని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణం నిలిచిపోయిందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే కారణంగానే అక్కడ అవినీతి జరిగిందని విమర్శించారు. పవన్ కళ్యాణ్ తన పర్యటనలో ఈ అంశం ప్రత్యేక దృష్టి పెట్టారని కోరారు. నేషనల్ రివర్ కన్జర్వేటివ్ ప్రోగ్రామ్ ఇది పవన్ కళ్యాణ్ గారిని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీ శాఖకు సంబంధించి మీరు ఏదైతే ప్రస్తావన చేస్తున్నారో గజేందర్ సింగ్ షెకావత్ గారు, ఇప్పుడు ఆయన టూరిజం మినిస్టర్ ఉన్నాడు, అప్పుడు జల్ శక్తి మినిస్టర్ కింద ఉన్నప్పుడు ఆయన దగ్గర నుంచి మేము తీసుకుని వచ్చాం. ఆయన మాకున్న ఒక పర్సనల్ రిలేషన్ తో ఆయనతో మేము ఒక యంగ్స్టర్ గా ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసి ఎంపీగా ఉన్నప్పుడు రాజమహేంద్రవరానికి ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వంలో మేము లేకపోయినప్పటికీ కూడా 88 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గోదావరి నదికి ఒకే చోట ఇస్తారు. అంటే ఈ స్కీమ్ లో ఎన్ఆర్సీపీ స్కీమ్ లో అంటే వివిధ చోట్ల కూడా ఇవ్వచ్చు, కాకపోతే లిమిటెడ్ బడ్జెట్స్ ఉన్నాయి. వాళ్ళకి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో మహారాష్ట్రలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లే ఉన్నారు. గోదావరి అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన పని ఏం లేదు. అక్కడ మహారాష్ట్ర రాష్ట్రానికి ఇవ్వచ్చు. కానీ మేము పట్టు వదలని విక్రమార్కుల్లాగా 88 కోట్ల రూపాయలు సాధించుకున్న ఘనత జగనన్న ప్రభుత్వంలో జరిగింది ఎన్ఆర్సీపీ నుంచి. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు చాలా శ్రమ చేసుకుని 2 రోజులు ప్రోగ్రాం పెట్టుకుని ఆయన మొత్తము గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా విజిట్ చేస్తా ఉన్నారు. పేపర్ మిల్ లో ఏ రకంగా సిఏజ్ వాటర్, అన్ఫిల్టర్డ్ వాటర్, అన్ట్రీటెడ్ వాటర్ ఏ రకంగా గోదావరిలో కలుపుతా ఉన్నారో ఆ అంశాల గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నారో చాలా చాలా అభినందిస్తాం.
రీసర్వే అంశంపై తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చంద్రబాబుపై విమర్శలు చేశారు. జగన్ మీ భూములు లాక్కుంటాడంటూ ప్రజల్లో అపోహలు సృష్టించారని ఆరోపించారు. 2 ఏళ్ల పాలనలో ప్రజలకు చెప్పుకునే ఒక్క మంచి పని కూడా చేయలేదని ప్రశ్నించారు. ఇసుక, మట్టి దోపిడీలు పెరిగిపోయాయని, అలాంటి వారిని నాయకులుగా చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఉన్నవారే దోపిడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని తెలిపారు. మీరు వెళ్ళిపోతారా? ఇదా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది శ్రీకాకుళం ప్రజలు. 2 బడ్జెట్లలో 3,30,000 కోట్లు 3 బడ్జెట్లలో సమకూరిందని చెప్పావు నువ్వు. 3 లక్షల కోట్లు, 3,20,000 కోట్లు, 3,33,000 కోట్లు 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు మీరు వచ్చిన తర్వాత. ఇప్పుడే మీ 2 సంవత్సరాల్లో 3,60,000 కోట్లు అప్పు చేశారు. ఇంత మీకు సమకూరినటువంటి సంపద నుంచి ఈ జిల్లాకి, కాకపోతే ఇలాగే వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి, విశాఖపట్నం, ప్రకాశం లేదు విజయనగరం జిల్లాలకి, వెనుకబడిన ప్రాంతాలు ప్రజలకు మీరు అందులో ఇచ్చినటువంటి నిధులేంటి, చేసినటువంటి సదుపాయాలేంటి, ఏం మీరు చేయగలిగారు? ఇక ఉన్న 3 సంవత్సరాలు మీ పరిపాలన గురించి ప్రజలకు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వ లక్ష్యమని హైదరాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ తెలిపారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు మంచి ఫలితాలిస్తున్నాయన్నారు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలను ముందుకు తీసుకువెళ్లేలా పథకాలు రూపొందిస్తున్నారన్నారు. మహిళా సంఘాలు కూడా ప్రభుత్వ నిర్ణయాలపై సానుకూలంగా స్పందిస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని గుర్తు చేశారు. తీసుకున్న నిర్ణయం దేశంలోనే ఒక చారిత్రాత్మక నిర్ణయంగా చెప్పడానికి ఎలాంటి అతిశక్తి లేదని సందర్భంగా మనవి చేస్తాను. ఏకకాలంలో రాష్ట్రంలో 8,000 మహిళా శక్తి భవనాలను ప్రారంభించడం కోసం ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా మా ముఖ్యమంత్రి గారిపైన ప్రశంసల జల్లులు కురిపిస్తుంటే, అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ కింద ఇప్పటికే మహిళల పట్ల మహిళా పక్షపాతి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారని చెప్తా ఉన్నారు. ఈరోజు మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఎక్కడికి వెళ్ళినా, ఇటు అమ్మవారింటికి పోయినా, అమ్మవారి దర్శనానికి పోయినా, లేకుంటే వివిధ కార్యక్రమాలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ₹1 కూడా చెల్లించకుండా ఇలా ఆర్టీసీలో మహిళలకు ఒక సముచిత స్థానం కల్పించి ఉచిత బస్ టికెట్ చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి మహిళలందరూ కూడా ఇవాళ వాళ్ళు మా తమ్ముడు రేవంత్ రెడ్డి గారని, మా బిడ్డ రేవంత్ రెడ్డి గారని ఇలా ప్రజాపాలనను దీవిస్తాడంలో ఎలాంటి అత్యశక్తి లేదు. గత ప్రభుత్వంలో మహిళలను పట్టించుకోలేదు. 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కనీసం మహిళలకు మంత్రి పదవులు ఇవ్వలేదు. జగన్ నిర్వహించిన తాజా ప్రెస్ మీట్ తో రాజకీయంగా తానే ఇబ్బందులు పడిపోయారని టీడీపీ నేత వర్లరామయ్య వ్యాఖ్యానించారు. రాజకీయ భస్మాసుర హస్తం తనపైనే పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నంలో చేసిన వ్యాఖ్యలు తిరిగి వైసీపీకి నష్టంగా మారాయన్నారు. వాస్తవాల కంటే ఆరోపణలకే ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఇప్పుడు అన్ని విషయాలు గమనిస్తున్నారన్నారు. అభివృద్ధి, పాలనా అంశాలపై మాట్లాడకుండా రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. ప్రజల్లో వైసీపీపై నమ్మకం తగ్గిందని పేర్కొన్నారు. అక్కడే ఉండొచ్చు కదా, మీరు ఎందుకు రావద్దన్నారు మీ నాన్నగారు? వాట్ డస్ ఇట్ మీన్? అంటే దాని అర్థం ఏంటి? నీ ఒక ఆకతాయివి, నువ్వు ఒక అవినీతి పరుడివి, నువ్వు ఒక అరాచక శక్తివి, నీవు హైదరాబాద్ వచ్చి ఇక్కడ నాతో పాటు ఉంటే నా పదవికి కూడా ముప్పు వస్తుంది, కనుక నీవు రావద్దు అని చెప్పింది నిజం కాదా? కాదు అంటానికి లేదు కదా. మీ అమ్మగారే రోషే గారితో మాట్లాడారు. ఇప్పుడు అదే చెప్పాను కదా, నేను వర్లరామయ్య చెబుతున్నదో మా నాయకులు చెబుతున్నదో కాదు. ఇప్పుడేం చెబుతారు సమాధానం? మీ వ్యవహార శైలికి ఏం సమాధానం చెబుతారు? మీరు అహింసావాదని చెబుతారా? మీరు పార్లమెంటుకు పోటీ చేయాలని ఉంది, నువ్వు రిజైన్ చేయి బాబాయ్, వివేకానంద రెడ్డి గారిని, బాబాయ్ నేను పార్లమెంటుకు పోటీ చేస్తానంటే ఆయన పాప ఇంకేదో 2-3 ఏళ్ళు ఉందిరా, ఆ టైం అయిపోయిన తర్వాత నువ్వే చేద్దు కానీ నెక్స్ట్ నేను చేయనంటే లాగి చంప మీద కొట్టాడు. ఆయన లాగి చంప మీద కొట్టాడు. కొడతావేంట్రా ఇదంటే మరలా కొట్టాడు లాగి. ఆ ప్రెస్ క్లిప్పింగ్ చూపించా, చంప మీద కొట్టిన ప్రెస్ క్లిప్పింగ్. వివేకాపై 2 సార్లు చేసుకున్న జగన్. ఇదంతా నేను ఊరిక మామూలుగా చెప్పట్లేదు.
ఆధారాలు లేకుండా చెప్పటం లేదు. వివేకపై 2 సార్లు చేసుకుని జగన్ తీసేమ్మా. ఏం చెబుతావు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఎటువంటి ఆలోచన మీదంటే హింస ద్వారానే అవినీతి సొమ్ము ద్వారానే రాజకీయ హింస ద్వారా అవినీతి సొమ్ము ద్వారానే రాజకీయ వైకుంఠపాలిలో విజయం సాధించాలనే ఆకాంక్ష మీది, ఆలోచన మీది. నిజం కదా? హింస, అవినీతి, ఈ రాజకీయ వైకుంఠపాలిలో విజయం సాధించాలనేది మీ ఆలోచన. అందుకోసమే కదా మీ నాన్నగారి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని 1,00,000 కోట్లు దండుకొని హైదరాబాద్లోని లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెరుగుతున్న ల్యాండ్ మాఫియా అక్రమాలు, వివాదాస్పద భూసేకరణల అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. భూసేకరణల పేరుతో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రజల భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. భూ వ్యవహారాల్లో పారదర్శకత ఉండాలని కవిత అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. Because of the political interference, it is also the issue of Parigi industrial lands acquisition, where the Industrial Infrastructure Corporation of Telangana has not followed any norms or any rules, but they are directly taking away poor people's lands, assignment lands, SC/ST, BC people's lands, and leaving away the lands of the biggest landlords. It is really unfortunate that selective justice is being given in Telangana today under the Congress government. We are severely condemning this kind of attitude. We are demanding the government to stand with the poor people of this state. Unfortunately, since the government is not standing with the poor people, we have represented to the Honorable Governor, hoping that there will be some kind of inquiry into all these issues. Myself from TRS and Honorable Dr. Vishardhan Garu from Dharma Samaj Party, both of us have together represented on all these issues. We are hoping that the Honorable Governor Garu will intervene and get some justice to these poor people. Thank you. Jai Telangana. What's the future course of action if this doesn't work? ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా జరుగుతోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. సచివాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ప్రతి అర్హుడైన ఓటర్ జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాజకీయ పార్టీలు మరింత బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలని సూచించారు. ఇప్పటికే జాబితాలో ఉన్నవారు కేవలం ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పిస్తే సరిపోతుందని వివరించారు. జూలై 21న ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేస్తామని, సెప్టెంబర్ 22న తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. వాళ్ళ నమోదు చేయడంలో గాని చాలా పారదర్శకమైనటువంటి విధానంతో ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుంది. ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఎన్నికల వ్యవస్థ మీద ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విశ్వాసం ఉంది. ఆ విధంగానే పారదర్శకంగా ఎన్నికల వ్యవస్థ మరింతగా ముందుకు పోతుంది. దానికి రాజకీయ పార్టీగా మేమందరం కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా నిందివేసేటువంటి ప్రయత్నం కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. దాన్ని ప్రజలు విశ్వసించేటువంటి స్థితిలో లేరు. బయట రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ సందర్భంగా జరిగినటువంటి ఓటర్ల ఎత్తివేత కార్యక్రమం అనేది ఈ రాష్ట్రంలో జరగటానికి వీల్లేదు. దానికి అన్ని రకాల బాధ్యతను మీరే తీసుకోవాలి. బిఎల్ఓలు ఇంటింటికి ఓటర్లని ఎన్యూమినేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బిఎల్ఏని కూడా కంపల్సరీ ఎంపడబెట్టుకుని వెళ్లాలని చెప్పని 18 సంవత్సరాలు నిండినటువంటి ఏ జెన్యూన్ ఓటర్ కూడా ఓటు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పని, డబుల్ ఓటు దొంగ ఓటు ఉండకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా వారిని కోరడం జరిగింది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే గజపతిరాజు తెలిపారు. విజయనగరం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ 2026 కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వివిధ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. విద్య, ఉపాధి రంగాల అభివృద్ధికి మంత్రి లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. యువత నైపుణ్యాలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. అయితే వచ్చిన ఫస్ట్ జాబ్ ని మీరు తీసుకోండి. ఆ వచ్చిన జాబ్ మీరు తీసుకున్నాక దాంట్లో ఎక్స్పీరియన్స్ పొందాక అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోగలరు. ఈ జాబ్ నాకు బాగుంటుంది, లేకపోతే ఈ జాబ్లో నాకు శాలరీ ఎక్కువ వస్తుంది. ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ లైఫ్లో మీరు బాగా కష్టపడి బాగా ఎదగాలని నేను కోరుకుంటా అన్నాను. మీరందరూ హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా పైకి వస్తారు.